టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ నటులు, దర్శకులు నాంచారయ్య 75 కన్నుమూశారు. గత నెల రోజులుగా నాంచారయ్య అనారోగ్యంతో వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్లో పనిచేసిన నాంచారయ్య 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో కీలక పాత్ర పోషించారు. కళారంగంలో నాంచారయ్య ఎన్నో అవార్డులు పొందారు. ఎంతోమంది యువ కళాకారులను తీర్చిదిద్దారు. విశాఖలో ఏ కార్యక్రమం జరిగినా వాటి వివరాలకు ప్రతి ఉదయం తన గొంతుతో వేలాది మందికి వాట్సాప్ గ్రూపుల ద్వారాగా వినిపించడంతో నాంచారయ్య ప్రసిద్ధి చెందారు. వీరికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. నాంచారయ్య అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరుగుతాయి. వీరి మృతికి రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, సమన్వయకర్త మేడా మస్తాన్ రెడ్డి, చలసాని కృష్ణప్రసాద్, డాక్టర్ కేవీఎస్ మూర్తి, ఫణిస్వామి, సిహెచ్ సత్యనారాయణ, సిహెచ్ సూర్యనారాయణ, సుప్రియ సంతాపాన్ని ప్రకటించారు.